హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఇవాళ ఏకబుద్ధి కథ విందాం. ఒక కొలనులో సహస్రబుద్ధి, శతబుద్ధి అని రెండు చేపలు ఉండేవి. అందులోనే ఏకబుద్ధి అనే కప్ప ఈ చేపలతో సఖ్యంగా ఉండేది. అవి ప్రతిరోజు సాయంకాలం ఒడ్డున కలుసుకొని కబుర్లు చెప్పుకొని తిరిగి నీటిలోకి వెళ్ళిపోయేవి. ఒక సాయంకాలం ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా కొందరు పల్లెకార్లు వలలు చేత పట్టుకొని అటుగా వచ్చారు. వాళ్ళు కొలను కేసి చూసి ఇందులో నీరు తగ్గిపోయింది. చేపలు దండిగా ఉన్నాయి కనుక మనం రేపు ఉదయం వచ్చి చేపలు పడదాం అని నిశ్చయించుకొని వెళ్ళిపోయారు. పిడుగుపాటు లాంటి ఈ మాటలు విని ముగ్గురు మిత్రులు కర్తవ్యం గురించి చర్చించాయి. సహస్రబుద్ధి, శతబుద్ధి, మనం ఏం చేయాలి? ఇక్కడి నుంచి పారిపోవాలా, ఇక్కడే ఉండిపోవాలా అని కప్ప అడిగింది. సహస్రబుద్ధి నవ్వి, మిత్రమా, మాటలకు బెదరకు. ఈ పల్లెకార్లు రేపు ఉదయం రావచ్చు, రాకనే పోవచ్చు. ఒకవేళ వచ్చినా నేను నా బుద్ధి చాతుర్యంతో నిన్ను రక్షించుకొని నన్ను నిన్ను ఇద్దరిని రక్షిస్తాను. నీటిలో ఎన్ని రకాలుగా సంచరించవచ్చునో నాకు పూర్తిగా తెలుసు అన్నది. శతబుద్ధి ఈ మాటలకు హర్షిస్తూ, సహస్రబుద్ధి చక్కగా చెప్పింది. బుద్ధిశాలులకు ప్రపంచంలో అసాధ్యమంటూ ఏమీ లేదు. గాలి, సూర్యుడు చెరలేని చోటికి కూడా బుద్ధి చొచ్చుకుపోతుంది. అందుచేత మనం ఈ పల్లెకార్ల మాటలు విని మన జన్మస్థలము విడిచిపెట్టి పోరాదు. మనం ఈ కొలనును విడిచిపోనవసరం లేదు. నేను నా తెలివితో నిన్ను కాపాడతాను అన్నది. దానికి కప్ప, మిత్రులారా, నేను కేవలము ఏకబుద్ధిని. నా బుద్ధి నన్ను ఇక్కడి నుంచి వెంటనే పారిపోమ్మంటున్నది. నేను నా భార్యతో సహా ఇవాళే ఇంకో కొలనుకు పోతాను అన్నది. మర్నాడు ఉదయం పల్లెకార్లు వచ్చి వలలు పన్ని మడుగులోని చేపలనన్నిటినీ పట్టారు. చేపలతో పాటు తాబేళ్లు, కప్పలు, ఎండ్రలు, ఇతర జలచరాలు వాళ్లకు దొరికాయి. సహస్రబుద్ధి, శతబుద్ధి తమ భార్యలతో సహా తప్పించుకోవడానికి తమ నేర్పునంతా ఉపయోగించి ఎన్ని రకాలుగా కదిలినా లాభం లేకపోయింది. పల్లెకార్లు తమకు దొరికిన వాటితో తృప్తిపడి మధ్యాహ్నం దాటి ఇళ్లకు బయలుదేరారు. బరువుగా ఉన్న కారణం చేత శతబుద్ధిని ఒక పల్లెకారు తన భుజాన్నకెత్తుకున్నాడు. సహస్రబుద్ధిని ఒక తాడుకు వేలాడగట్టి ఇద్దరు పల్లెకార్లు మోసుకుంటూ వెళ్లారు. ఏకబుద్ధి తన కొత్త స్థావరం వద్ద నుంచి ఆ పల్లెకార్లు పోతుండడం చూసి తన భార్యతో, చూశావా ప్రియా, సహస్రబుద్ధిని, శతబుద్ధిని మనుషులు మోసుకుపోతున్నారు అని అన్నది. సహస్రబుద్ధి, శతబుద్ధి, ఏకబుద్ధిల కథ విన్నారు కదా. ఈ కథలో విధి నిర్ణయం ఏమీ లేదు. కప్ప లోక జ్ఞానం కలది కనుక బతికి బయటపడింది. మిగిలిన ఇద్దరికీ అలాంటి జ్ఞానం లేకపోయింది. అంతేకాక దురాశ కూడా ఉండడం వల్ల అవి అక్కడే ఉండిపోయాయి. ఫ్రెండ్స్, ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.